భగవద్గీత సాక్షాత్తు ఆ పరమాత్ముని నోట, వేదాల సారం ఉపనిషత్తుల ఉపదేశం, బ్రహ్మ విద్యా యోగ శాస్త్రం శ్రీకృష్ణార్జున సంవాదం. శ్రీమద్ భగవద్గీత 7వ అధ్యాయము జ్ఞాన విజ్ఞాన యోగము 18వ శ్లోకం. ఉదారా సర్వ ఏవైతే జ్ఞానిత్వాత్మైవ మే మతం, ఆస్థిత సహియుక్తాత్మ మామేవానుత్తమాం గతిం. నా యందు భక్తితో ఉన్నవారందరూ నిజంగా ఉత్తములే, కానీ జ్ఞానంతో ఉండి దృఢ నిశ్చయము కలిగి బుద్ధి నాయందు ఐక్యమై మరియు కేవలం నన్ను మాత్రమే వారి పరమలక్ష్యంగా కలిగి ఉన్నవారు స్వయంగా నా స్వరూపమే అని నేను పరిగణిస్తాను. 7వ అధ్యాయం 17వ శ్లోకంలో జ్ఞానయుక్తుడైన భక్తుడే ఉన్నతమైన వాడు అని చెప్పిన పిదప శ్రీకృష్ణుడు మిగతా 3 రకాల భక్తులు కూడా ఆయనకు ప్రియమైన వారే అని వివరణ ఇస్తున్నాడు. ఏ కారణంతో అయితేనేమి భక్తిలో నిమగ్నమై ఉన్నవారు అందరూ గొప్పవారే అని చెప్తున్నాడు. అయినా జ్ఞానంలో స్థితులై ఉన్న భక్తులు భౌతిక వస్తు సంపద కారణాల కోసం భగవంతుడిని పూజించారు. అందుకే భక్తుల ఈ యొక్క నిస్వార్థ భేషరహితంగా ఉన్న ప్రేమకు భగవంతుడు బద్ధుడైపోతాడు. పరాభక్తి లేదా దివ్య ప్రేమ అనేది ప్రాపంచిక ప్రేమ కంటే చాలా విభిన్నమైనది. దివ్య ప్రేమ అనేది దివ్య సకుని సంతోషం కోసం పరితపించే స్వభావంతో ఉంటుంది. ప్రాపంచిక ప్రేమ అనేది సొంత ప్రయోజనం కోసం కోరికచే ప్రేరేపితమైనది. దివ్య ప్రేమ అనేది సమర్పణ స్వభావంతో ఇష్టసకుని సేవలో త్యాగంతో నిండి ఉంటుంది. ప్రాపంచిక ప్రేమ అనేది తీసుకునే దృక్పథంతో ఉంటుంది. దాని అంతిమ లక్ష్యం ప్రేమించిన వారి నుండి ఏదో పొందడమే. చైతన్య మహాప్రభు ఇలా వివరించాడు. కామేర తాత్పర్య నిజ సంభోగా కేవల కృష్ణ సుఖ తాత్పర్య మాత్ర ప్రేమతా ప్రబల అతయేవ కామ ప్రేమే బహుత అంతర కామ అందతమ ప్రేమ నిర్మల భాస్కర. చైతన్య చరితామృతం ఆదిలీల 4.166 అండ్ 171 ఇలా తెలియజేస్తున్నది. కామము అంటే ప్రాపంచిక ప్రేమ స్వీయ సంతోషం కోసం ఉంటుంది. దివ్య ప్రేమ శ్రీకృష్ణుడి సంతోషం కోసం. దివ్య ప్రేమ శ్రీకృష్ణుడి సంతోషం కోసం పెంపొందించుకోబడి ఉంటుంది. వీటి మధ్య చాలా పెద్ద తేడా ఉంది. కామం అనేది చీకటి మరియు అజ్ఞానము వంటిది. అదే సమయంలో దివ్య ప్రేమ అనేది స్వచ్ఛమైనది మరియు ప్రకాశవంతమైనది. జగద్గురు శ్రీ కృపాలుజీ మహారాజ్ దీనిని చాలా అద్భుతంగా పేర్కొన్నాడు. బ్రహ్మలోక పర్యంత సుఖ అరుముక్తిహు త్యాగ్ తభై దరహు వగ ప్రేమ పథ నహి లగి జైహై ధాగ్. భక్తి శతకం 45వ శ్లోకంలో ఇలా తెలియజేస్తున్నాడు. భక్తి మార్గంలో ప్రయాణించాలంటే ప్రాపంచిక భౌతిక సుఖాల కోరికలను మరియు మోక్షం కోసం ఉన్న వాంఛను విడిచిపెట్టాలి. లేదా అలా కాకపోతే దివ్య ప్రేమ అనే స్వచ్ఛమైన నీరు స్వార్థంతో మలినమైపోతుంది. నారద మహర్షి స్వచ్ఛమైన ప్రేమను ఈ విధంగా నిర్వచించారు. తత్ సుఖ సుఖిత్వం
నారద భక్తి దర్శనం 24వ సూత్రంలో ఇలా తెలియజేస్తున్నాడు నారద మహర్షి. నిజమైన ప్రేమ అంటే ఇష్టసకుని సంతోషం కోసం ఉన్నదే. భౌతిక ప్రాపంచికత్వంతో ప్రేరేపితమైన భక్తులు ఇటువంటి భక్తిలో నిమగ్నం కాలేరు. కానీ జ్ఞానంతో ఉన్న భక్తుడు ఈ నిస్వార్థ స్థాయికి ఎదుగుతాడు. ఎప్పుడైతే ఎవరైనా భగవంతుడిని ఈ విధంగా ప్రేమించడం నేర్చుకుంటారో ఆయన ఆ భక్తునికి బానిసైపోతాడు. భగవంతుని యొక్క అత్యుత్తమ లక్షణం ఏమిటంటే భక్తవత్సలం. తన భక్తులపై ఆయనకు ఉన్న ప్రేమ. పురాణాలు ఇలా పేర్కొంటున్నాయి. గీత్వాచ మమ నామాని విచరేన్మమ సన్నిధౌ ఇతి బ్రవీమితే సత్యం క్రీతోహం తన్యతాచార్జున. ఆదిపురాణం 1.2:231 ఇలా తెలియజేస్తుంది. శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు, నా నామాలు జపం చేస్తూ తలంపులలో ఉన్న తమ దగ్గరగా ఉంచుకున్న వారికి నేను బానిసనైపోతాను. ఇది నిజం ఓ అర్జున. భగవంతుడు తన నిస్వార్థ భక్తుల పట్ల ఎంత రుణపడి ఉంటాడంటే వారిని తన స్వస్వరూపంగానే చూసుకుంటాడు అని పరమాత్ముడు ఈ శ్లోకంలో తనకు ఇష్టమైన భక్తులు వారిని తానెంత ఇష్టపడతాడో తెలియజేస్తున్నాడు. All those who are devoted to me are indeed noble, but those in knowledge who are of a steadfast mind, whose intellect is merged in me, and who have made me alone as their supreme goal, I consider as my very self. In the previous verse, Sri Krishna stated that the devotees situated in knowledge or jnana bhakti are the highest. However, he clarifies in this verse that whatever may be the reason for their devotion, all his devotees are privileged. Even the other three kinds are blessed souls. But the devotees seated in knowledge worship God selflessly without expecting any material gains in return. Hence, the unconditional love of such selfless devotees even binds God. Worldly love is driven by the desire for self-gratification. There is a give and take attitude, and there is an expectation of receiving something in return from the beloved. However, Parabhakti or divine love is totally different. It is filled with the desire for the happiness of the divine beloved and sacrifice in his service. Divine love fosters a giving attitude without expecting anything in return. Chaitanya Mahaprabhu, he says in Chaitanya Charitamrita Adilila 4.166 and 177 verse 16 says, lust, worldly love exists for self-happiness. Divine love is harbored for Sri Krishna's happiness. There is a tremendous difference between them. Lust is like darkness and ignorance, which divine love is pure and illuminating. Jagadguru Sri Kripaluji Maharaj has very beautifully stated in Bhakti Shataka verse 45 verse 17, he says, give up the desire for worldly pleasures
and that of liberation if you wish to walk the path of devotion. Else, the pure waters of divine love will get tainted with selfishness. Sage Narad defined pure devotion in this manner. Tat Sukha Sukitvam, Narada Bhakti Darshan Sutra 24 verse 18 says, true love is for the happiness of the beloved. The materially motivated devotees cannot engage in such devotion, but the devotee who is in knowledge rises to this level of selflessness. When someone learns to love God in this manner, he becomes a slave of the devotee. The highest quality of God is Bhakta Vatsala, his love for the devotees. The Purana state, Adi Purana 1.2, 231 verse 19 says, Sri Krishna says, I become the slave of those devotees of mine who chant my names and keep me close to them in their thoughts. This is a fact, O Arjun. In this verse, Sri Krishna goes to the extent of saying that, bound by the devotion and love of his selfless devotees, he looks upon them as himself. Om Tat Sat.